చిన్నప్ప కొడుకు చిన్నబ్బ చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల ఆ కుటుంబం ఎన్ని కష్టాల పాలైందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు అదే నారప్ప సినిమాని మన జబర్దస్త్ స్టైల్లో చూపించి జబర్దస్త్ గా నవ్వించడానికి రెడీ అయిపోయారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఏంటి ఈ పాట వేసుకొని వచ్చాను అని చూస్తున్నారా? మా ఆయన పెద్ద సినిమా పిచ్చోడండి. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో గెటప్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మా కర్మ ఏంటంటే ఆ సినిమాలో క్యారెక్టర్లు కూడా మాతోనే చేయిస్తూ ఉంటాడు. ఇంతకీ రాత్రి ఏ సినిమా చూసాడో ఏమో, ఏ గెటప్ తో రివీల్ అవుతాడో. దండాలయ్యా, నమస్కారం. అవునారా? మీరు పెద్దోళ్ళు. ఈ సెట్ లో మీకన్నా పెద్దోళ్ళు ఎవరున్నారా? అందుకే పెద్దోళ్ళతో పెట్టుకోకూడదని అంటారు. ఏరే వాళ్ళు వచ్చారా? చూసారా ఈయన పిచ్చి ఎంత పీక్స్ కెళ్ళిందంటే నా నగలు తాకట్టు పెట్టి మరి ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులనే తీసుకొని వచ్చాడు. వస్తారు చూడండి ఇప్పుడు వాళ్ళు. నేనే పిలుస్తా. చిన్నబ్బా, ఈ గెటప్ ఏంటో తెలుసా? తెలుసాయన జేజమ్మా, నీకు ఆపద వస్తుంది. దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ముందు కూడా అంతే నిజం. ఇది అరుంధతిలో పకిరి గెటప్ కాదురా. నారప్ప పొలంలో నాటే నారంతో ఉన్నావు, నువ్వు నారప్ప. సరే సరేలే, జాగ్రత్త. ఏ వాళ్ళ ఫ్యాన్స్ గానీ తెలిసిందనుకో తొక్కి నారదీస్తారు. అంత దాకా ఊరుకుంటాం ఏంటి? ఏం చేస్తావు? వెళ్ళి కాలు పట్టేసుకుంటాం. ఈ గెటప్ వేసిన దగ్గర నుంచి కూడా నాకేదో కొంచెం బాగా మంచి బాడీ వచ్చినట్టుంది. అసలే మన ఇల్లు చిన్నది, అందులో పడతానంటావా? ఇంట్లో ఏంటి, నువ్వు సంచిలో కూడా సరిపోతావు. చిన్నబ్బా, వాళ్ళ పిల్లక ఆయన పిలిస్తే కడుపు నిన్నట్టు ఉండేది, నేను పిలిస్తే కడుపులో తిరుగుతున్నట్టు ఉంటుంది. అలా అనమాకు బాబు, నా నగలు తాకట్టు పెట్టి మరి మిమ్మల్ని తీసుకొచ్చాడు. ఈ ఒక్క స్కిట్ కి కానివ్వండి బాబు. ఆయన చూస్తే నాకు అనిపించట్లేదమ్మా. మరి ఎలా అనిపిస్తుంది? సోకరబచ్చు. మీరైతే నా గెటప్ ను అర్థం చేసుకోరు గానీ నా గెటప్ ను అర్థం చేసుకుని పొగడాలంటే నా కూతుర్నే పిలవాలా. చిన్ని చిన్ని నేనే. ఏంటి తింటున్నావమ్మా? కొబ్బరి మిఠాయి నాన్న. మన స్కిట్ లో బోల్డ్ అని డైలాగులు ఉంటాయి, తినొచ్చు కదా. ఆ ఛాన్స్ ని ఎవరికి ఇవ్వంటగా. నేనంటే అట్టవుతారని అనలా. నాకు డౌట్. ఏంటమ్మా? నేను ఎవరి పోలిక? నువ్వు అమ్మ పోలిక. మరి అన్న వీడి గురించి నాతో మాట్లాడుకో, ఆడికి మైండ్ లేదు. అంటే నీ పోలికే అన్నమాట. మనం వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, ఇంకెక్కడికి పోవా? ఇక్కడ ఎల్దాలు ఉంటాం. నీకు తెలుసు కదమ్మా, నాన్న ఎక్కడికి వస్తే అక్కడే పాతిపోతాడు. నాయనా బల్లెని తీసుకున్నా, నా పైన చంపడానికి వెళ్దాం. ఓకే దావే. నాయనా బల్లెని తీసుకుంటామంటే అమ్మని తీసుకొచ్చావేంటి? పిల్లం బల్యం అంటారు కదా, అందుకే దీన్ని తీసుకొచ్చాను. సర్లే నాడు ఇంటికి వెళ్దాం. ఏంది మరి పంది? నువ్వు ఈ పని చేసిన తర్వాత పని చచ్చిపోయి ఉంటది అక్కడ. మీరు లోపలికి వెళ్ళండి. చిన్నబ్బా దా. నాయనా రా, పందికి బల్లెంతా గుచ్చా. పందికి నాకు తేడా తెలీదా చిన్నబ్బా? అటు ఇటు అయితే ఏమై ఉండేది, నాకు జస్ట్ మిస్ అయింది. మిస్ చేసినా ఫ్యాన్స్ మిస్ చేయర్లే నీకు. అదిగో పంది వస్తుంది. ఇదే మన కొత్త ఇల్లు, ఇందులో మనం ఉండబోతుంది. ఎలా ఉంది? నాకెందుకో భయంగా ఉందండి, దయ్యాల కొంపలా ఉంది. ఏ కంగారు పడకో, పక్కింట్లో పకీర్ ఉన్నట్టున్నాడు. నేను వేసింది పకీర్ గెటప్ కాదురా. మరి నారప్ప వెంకటేష్ బాబు చెప్పంత లేవు, నువ్వు నారప్ప. పాపం. చిన్నబ్బా ఏం చేస్తున్నావు? బాంబులు చూడుతున్నాను నాయనా. ఇదిగో సినిమాలో నువ్వే నీ వయసు కన్నా పెద్ద పనులు చేసావు, మళ్ళీ ఇక్కడ బయటకు వచ్చాక అవన్నీ చెయ్యొద్దు. నీ వయసు అంటే బుద్ధిగా చదువుకోవాలా. బాంబులు వేసి ఆపే. చదువుకోనైనా బాంబులు చిన్నబ్బా తాడు తీసేసుకుంటే ఇప్పుడు ఎలా బాంబులు చూడతాడో నేను చూస్తాను. తాడు తీసుకెళ్ళిపోతే మేము ఎవరు అడుకుంటాం. తాడు కాఫీ పట్టరా. అంకుల్ ఏంటమ్మా? తాడు ఎవరా? తాడు ఏం లేదు నాన్న ఇక్కడ. సరే అంకుల్. కాఫీ పట్టరా. ఏం చేశాడు నువ్వు? తాడు లాగాను అంకుల్. ఏంటి గోల ఏంటి? మీ వాడు నా మొలతాలు లాగా హేడయా, పంచి ఊడిపోయింది. అందరు చూసి నవ్వారు నన్ను. ఓన్లీ అప్పుడన్నా నవ్వారు.
చిన్నబ్బా తప్పు కదా వయసుకి దాన్ని కొడుతున్నారు వెళ్ళి ఆ పక్కింటి ఆయన మొలతాడు లాగాడు లుంగి ఊడిపోయింది ఆయన బాధపడుతున్నాడు. ఆ పని ఆడు కాదు గాని నువ్వు చేస్తే ఎంతో సంతోషించేదాన్ని. నేను పంపిస్తానయ్యా, మీరు వెళ్ళండి. చిన్నబ్బా ఆయన మొలతాడు ఆయనకి ఇచ్చేయి. నేను ఇవ్వనాయనా. చిన్నబ్బా నీకు తెలియట్లేదు, ఆ మొలతాడు పట్టుకుని నువ్వు ఇంకా బతుకున్నావంటే 40 సంవత్సరాల నుంచి ఆడు ఆ మొలతాడే కట్టుకుని తిరుగుతున్నాడు. బాబాయ్ మొలతాడితే ఏం చేశారా మీరు? బాంబు వేస్తారా? వెంకటేష్ బాబు గారు గెటప్ లో ఉన్నావు నువ్వు. దా కుట్ కుట్ దా కుట్ కుట్. గెటప్ తీసిన తర్వాత చెప్తాను నీ సంగతి. ఆ చిన్నబ్బా వాళ్ళ పిల్లగా ఆయన పక్కన చేసి నీ పక్కన చేయాలంటే చాలా గలీజ్గా ఉంది నాకు. నేను షూటింగ్ వెళ్తున్నాను ఎలా చిన్నబ్బా లేదేం లేదు. చిన్నబ్బా అదేంటే చిన్నబ్బా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఆ పని ఆడు కాదు గాని నువ్వు చేస్తే ఎంతో సంతోషించేదాన్ని. ఏమమ్మా నువ్వు వెళ్ళలేదే? కొబ్బరి మిఠాయి. బయటికి వెళ్తే మేనేజర్ కూర్చుంటాడు, అడిగితే 4 కొబ్బరి మిఠాయిలు ఇస్తాడు, తినుకుంటే వెళ్ళిపోవచ్చు. ఏంటో మేడం 4 సార్లు నారప్ప సినిమా చూసి కష్టపడి గెటప్ వేసుకున్నా, నేను నారప్పనంటే ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ సంచి తొడుక్కుని ఏం చేయాలి? దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అంతే నిజం. చోరుగా వచ్చేయ్. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నదన్నది అంతే నిజం. శుకర్ బచ్చో. Rocky and Chaitra, so glad to have you on Jabardast. Welcome. Congratulations మీకు and to the team of Narappa. రోజా గారు నిజంగా మూవీలో చాలా బాగా చేశారు అందరూ. మూవీ చూస్తూ ఉంటే ఎంత థ్రిల్లింగ్ గా ఉన్నిందో. ఇక్కడ ఈయన గెటప్ వేసుకొని వచ్చే కిందకి నేను షాక్. వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు అనిపించింది. మీరు నారంతున్నా కూడా నారప్పలాగా సూపర్ గా చేశారు. రాకీ అండ్ చైత్ర రావటం ఇంకా బాగుంది. అసలు ఏం పంచలేస్తున్నారు. అసలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, వెంకటేష్ గారితో యాక్ట్ చేశారు కదా, ఫస్ట్ మూవీ కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది మేడం. మీకు బాగా నచ్చిన డైలాగ్ గానీ సీన్ ఏది? పండు సమావేశంలో అన్న ఊరుకున్నాకున్నావా పోయి చెప్పు తీసి కొట్టినాడు. నీకు మళ్ళీ అందరికాళ్ళు నాకే బదులు ఆ పని చేసిన ఒక్కొక్కరిని కాళ్ళు కొట్టేవాడు. నాన్నకు బదులు నువ్వు తెచ్చినా బాగుండు, మేమంతా ప్రశాంతంగా ఉండేటోళ్ళం. చైత్ర నీకెలా అనిపించింది మూవీలో యాక్ట్ చేస్తుంటే? వెంకటేష్ అంకుల్ చాలా బాగా చూసుకున్నారు నన్ను. ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళు నాతోటి. అవును. అందరు భయపడే వాళ్ళు వెంకటేష్ అంకుల్ దగ్గరికి వెళ్ళాలంటే, కానీ నేను భయపడకుండా వెళ్ళేదాన్ని. అందుకే ఇక్కడ కూడా చాలా ధైర్యంగా చేసేసావు. ఆ ధైర్యంతో మను గారు నారప్ప నీకు సాటి ఎవరు లేరప్ప. అసలు ఒరిజినల్ సినిమాలో యాక్ట్ చేసిన పిల్లల్ని తీసుకురావటం అంటే చాలా అదే వాళ్ళే interesting హైలైట్. ఉంది. నిజంగా ఎక్స్ట్రానరీ Thank you, sir. సూపర్ రాఘవ్ గారు. థ్యాంక్ యూ సార్.